మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించును గాక. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చివరి మాట. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను అని మనం చూస్తున్నాం. అతడు అనగా ఎవరు అని చూసినట్లయితే ఎబ్బేజు అని మనకి స్పష్టమవుతుంది. ఎబ్బేజు మనవి చేసిన దానిని ఎబ్బేజ్కే దేవుడు ఇచ్చాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎబ్బేజు తన వ్యక్తిగత జీవితం గురించి ప్రార్థన చేశాడు. కారణం, మొదట నేను నిలబడాలి, మొదట నేను దీవించబడాలి, మొదట నేను స్థిరపరచబడాలి, మొదట నేను దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి, మొదట నేను దేవుణ్ణి ప్రతిబింబించాలి అని తన వ్యక్తిగత జీవితాన్ని ప్రభువు యొద్ద పెట్టాడు. తన అవసరతను, తన అక్కరను, తన కోరికను, తన విన్నపమును స్పష్టంగా దేవునికి తెలియచేశాడు. అతని ప్రార్థన విన్న దేవుడు అతడు ఏదైతే మనవి చేశాడో అది అతనికి దయచేశాడు. ఒకే ఒక్క వచనములో ఎబ్బేజు యొక్క ప్రార్థన, అదే వచనములో ఎబ్బేజు అడిగిన దాన్ని పొందుకోవడం అనేది జరిగిన ఒక అద్భుతమైనటువంటి వచనం ఈ వచనం. మనం ఈ 4వ అధ్యాయము 9వ వచనం నుండి చూసినట్లయితే ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ప్రారంభంలోనే తన సహోదరుల కంటే ఎత్తుగా తన తల ఎత్తబడలేదు. అతడు పుట్టినప్పుడు అతని స్థితి వేదన కలిగించేటువంటి పరిస్థితి. అతను పుట్టినప్పుడు అతని తండ్రి, అతని తల్లి, అతని బంధువులు వీడు వేదన కలిగించిన వాడు, వీడు ఏం చేసినా వేదనకే గురవుతుంది అని అతనికి ఒక బిరుదు పెట్టబడింది. అతడు పెరుగుతూ ఉన్నాడు, కానీ అతనికి ఇవ్వబడినటువంటి పేరు మాత్రం మారలేదు. అతడు ఎంత మంచిగా ప్రవర్తించినా, ఎంత మేలు చేసినా అది వేదన కలుగు చేస్తుందని వారి కుటుంబీకులు, వారి రక్త సంబంధికులు గట్టిగా నమ్మి అతన్ని అవమానానికి గురి చేస్తూ ఉన్నారు. అతడు పెరిగి పెద్దవాడై ఇప్పుడు మంచిగా చదువుకొని వివాహానికి సిద్ధమైన తర్వాత ఇప్పటికీ సమాజంలో ఒక స్థాయికి నిలబడగలిగినటువంటి వయసులో ఉన్నప్పటికీ ఎబ్బేజును వేదన కలిగించేవాడిగానే చూశారు. అతని సహోదరులు, నీవి పని చేయొద్దు, ఎందుకంటే నువ్వు ఈ పని చేస్తే నష్టమే కలుగుతుంది. మరియు వారి బంధువులు, నీవు మా శుభకార్యములకు రావద్దు, ఎందుకంటే నీవు వస్తే వేదనే కలుగుతుంది. అతని కుటుంబీకులు, పలానా చోటికి మనం వెళ్తున్నాం, నువ్వు మాత్రం రావద్దు, ఎందుకంటే నీవు వస్తే వేదనే మరలా కలుగుతుంది అని ప్రతి స్థితిలో ఎబ్బేజును వేదన పుట్టించేవాడిగానే చూశారు. గాని ఎబ్బేజు యొక్క మనసును అర్థం చేసుకున్న వారు ఎవరూ లేరు. సరే, ఎక్కడన్నా విడిగా ఉందాము అని వేరే ప్రాంతానికి వెళ్తే, నీలాంటి వేదన పుట్టించేటువంటి వానికి మేము అద్దెకు ఏ గది ఇవ్వము, నీలాంటి వేదన పుత్రుడు మా ప్రాంతంలో ఉండకూడదు అని అతనికి అవమానాన్ని మరలా కలుగు చేశారు. ఈ పరిస్థితులన్నిటిలో ఎబ్బేజుకు ఒకళ్ళు గుర్తొచ్చారు. ఆయనే పరమ తండ్రి అయినటువంటి యెహోవా. నిరాశ్రయులకు ఆశ్రయ దుర్గము, వెలివేయబడిన వారికి ఏకైక దిక్కు, కన్నీటి వలయంలో ఉన్న వారికి విముక్తి దాత, కొట్టబడి నెట్టబడుతూ తృణీకరించబడుతున్న వారికి ఆదరణ కర్తగా ఆయన ఉన్నాడు అని ఆయనను గుర్తించి, ఆయనను స్మరించి ఆయన సన్నిధికి వెళ్లి ప్రార్థిస్తున్నాడు. 10వ వచనం. ఎబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, ఎబ్బేజు దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా, నేను ఎప్పుడు ఇక వేదన పుట్టించేవాడిగానే ఉంటానా? నా జీవితం ఎప్పుడు ఇక చేదుగానే ఉండిద్దా? నాకంటూ సంతోషం ఉండదా? నా హృదయానికి సంతోషం కలిగించేటువంటి పరిస్థితులు ఇక రావా? నేను నవ్వేటువంటి ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశాలను నేను చూడలేనా? ఇదిగో, నేను యవ్వన ప్రాయంలోకి వచ్చి ఉన్నాను, నేను పెద్దవాడినై ఉన్నాను, ఇప్పటికీ నేను వేదన పుట్టించేవాడిగానే ఉంటే నా జీవితం అర్థము లేనిదిగా ఉంటుంది. దయచేసి నా ప్రార్థన ఆలకించవా ప్రభువా అని ఎబ్బేజు కేవలం 4 విషయాలను ప్రార్థన చేశాడు. అయ్యా, నీవు నన్ను ఆశీర్వదించు. ప్రతి వానికి కావలసింది ఆశీర్వాదమే. ఆశీర్వాదం లేకుండా ఏ నరుడు ఈ లోకంలో జీవించలేడు. ఆశీర్వాదం నిశ్చయంగా కావాలి. అందుకే ఎబ్బేజు మొట్టమొదట నాకు ఆశీర్వాదం కావాలి అని అడిగాడు. రెండోదిగా, నా సరిహద్దులను విశాలపరచు. అవును, నేను ఉన్న స్థాయిలోనే ఉండకూడదు, నేను ఉన్న ఆ చిన్న గూటిలోనే నేను ఉండకూడదు, నేను విస్తరింప చేయబడాలి. నా ఒక్కనితోనే ఈ గృహం ఉండకూడదు, నాకంటూ బంధం ఉండాలి, నాకంటూ బిడ్డలు ఉండాలి, నాకంటూ స్వాస్థ్యం ఉండాలి, నాకంటూ రక్త సంబంధికులు ఉండాలి, నా బంధువులందరూ కలిసి ఉండాలి, మేమందరం ఐక్యంగా ఉండాలి. నేను ఒంటరిగా ఉండకూడదు, నేను వెలివేయబడినట్లుగా ఉండకూడదు, నన్ను విస్తరింపచేయి, నా సరిహద్దులను విశాలపరచు అని ప్రార్థించాడు. మరియు నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. నిజమే, మనం ఎక్కడికి వెళ్ళినా మనుషుల యొక్క సహాయాన్ని, తోడును కోరుకుంటాం, కానీ దేవుడు తోడుగా ఉంటే ఆ విజయమే వేరు, ఆ జయనాదమే వేరు. ఎబ్బేజు దాన్ని గుర్తించాడు. నాకు ఎవరు తోడు అక్కర్లేదయ్యా, నన్ను
అందరూ వేదన పుట్టించేవాడిగానే చూస్తున్నారు. ప్రతి చోట నన్ను ఒంటరిగానే విడిచిపెడుతున్నారు. అయితే నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు. నీ చెయ్యి నాకు ఎప్పుడూ తోడుగా ఉంచు. నాకెవరూ తోడు లేదని ఏడుస్తూ గడిపినటువంటి దినములు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పటి నుండి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అని ప్రార్థన చేశాడు. 4వదిగా, కీడు రాకుండా నన్ను తప్పించు. నన్ను వేదన పుట్టించేవాడిగానే చూస్తున్నారు. నేనే పని చేసినా నిజంగానే నష్టమే కలుగుతుంది. నా పేరుకు తగ్గట్టే నా పరిస్థితి, నా బ్రతుకు ఉంది ప్రభువా. ఇక మీదట అలా ఉండకూడదు. కీడు రాకుండా నన్ను తప్పించు. నేను ఆశీర్వాదానికి యోగ్యునిగా, నేను పెట్టిన అడుగు అనేకులకు దీవెనకరంగా ఉండనట్లుగా నన్ను దీవించు. కీడు రాకుండా సహాయం చేయి. నా వలన ఎవ్వరికి ఎటువంటి కీడు రాకూడదని ఎబ్బేజు చేసినటువంటి ఈ 4 విషయాలు ఎంతో శ్రేష్టమైనటువంటి అంశాలు. ప్రభు ఆ ప్రార్థన విని అతని విరిగి నలిగిన హృదయమును దేవుడు అంగీకరించి అలక్ష్యము చేయక వెంటనే ఎబ్బేజు, నీవు నన్ను అడిగినది నిశ్చయంగా నీకు ఇస్తున్నాను, నీకు ఇచ్చి వేశాను అని ప్రభు అతనిని ఆశీర్వదించాడు. నిశ్చయంగా ఎబ్బేజుని దేవుడు ఆశీర్వదించాడు. అది మనం దినవృత్తాంతంలో 1వ గ్రంథము 2వ అధ్యాయం 55వ వచనంలో చూస్తాం. ఎబ్బేజులో కాపురమునున్న లేఖికుల వంశములైన తీరాతీయులను, షిమ్యాతీయులను, షూకోతీయులను వీరు రేకాబు ఇంటి వారికి తండ్రైన హమాతు వలన పుట్టిన కెనీయుల సంబంధులు. ఇక్కడ ఎంతమంది కాపురస్తులు ఉన్నారు అని చూసినట్లయితే కొన్ని వందల కుటుంబాలు కాపురం ఉన్నాయి. ఎక్కడ అని చూసినట్లయితే ఎబ్బేజు అనేటువంటి ప్రాంతంలో. ఎబ్బేజు అనేటువంటి పేరు ఇప్పుడు వేదన పుట్టించేటువంటి పేరుగా లేదు. ఎబ్బేజు అనేది ఒక నివాస పురమునకు నాందిగా ఉంది. శ్రేయస్కరమైనటువంటి పురానికి నాందిగా ఉంది. అక్కడ అనేక గొప్ప వంశీకులు నివాసం ఉంటున్నారు. వారు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతము పేరు ఎబ్బేజు. ఎబ్బేజును ఒంటరిగా వేదన పుట్టించేవాడుగా తోసివేసినంత చేతే దేవుడు ఎబ్బేజును ఆశీర్వదించాడు. అతన్ని విశాలపరిచాడు. అతనికి దేవుని చెయ్యి తోడుగా ఉంచాడు. కీడు రాకుండా తప్పించాడు. నా ప్రియ సహోదరులారా, మీరు ఇట్టి స్థితిలో ఉన్నారని దిగులు పడుతున్నారా? అందరూ వెలివేస్తున్నారు, తోలివేస్తున్నారు. నేను చేసినటువంటి పని నష్టానికి గురి చేస్తుంది. నేను దేన్ని సాధించలేకపోతున్నాను. నా జ్ఞానం, నా చదువులో ఏమాత్రం ఉపయోగపడట్లేదు. నా ఉద్యోగం నేను ఏమాత్రం సవ్యంగా నిర్వర్తించలేకపోతున్నాను. నా వ్యాపారంలో ఉన్నటువంటి పరిస్థితులను నేను ఎదుర్కోలేకపోతున్నాను. నా స్నేహితులు నన్ను మోసం చేస్తున్నారు. నా నీతి, నిజాయితీ, యథార్థత ఎవరికి నచ్చట్లేదు. నన్ను ఎవరు కలుపుకోవట్లేదు. ఎవరి యొక్క శుభ కార్యాలకు నేను యోగ్యునిగా లేను అని బాధపడుతున్నారా? ప్రభు అంటున్నారు, ఎబ్బేజు ఏ విధంగా వెలివేయబడ్డాడో ఆ వెలివేయబడినటువంటి, ఆ తృణీకరించబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి జనులతో నీవు అడిగినది నీ కొరకు నేను దయచేస్తాను. నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపచేసి నా చెయ్యి నీకు తోడుగా ఉంచి కీడు రాకుండా నిన్ను తప్పిస్తాను. కనుక మనం ఆయనను గూర్చి మొరపెడదాం. ఆయనకు మాత్రమే ప్రార్థిస్తాం. మన వ్యక్తిగత ప్రార్థన బలంగా ఉండాలి. బలంగా ఆయన సన్నిధిలో అర్పిస్తాం. ఆయన ద్వారా మనం అద్భుతములు అనుభవిస్తాం. మనం ఎబ్బేజు అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వంశీకులను చూసినట్లయితే అంత పెద్ద వంశీకులు ఆ ప్రాంతంలో ఎందుకున్నారు? అది శ్రేయస్కరమైనదని గుర్తించారు. అక్కడికి కీడు రాదని గుర్తించారు. అక్కడ మమ్మను గురించి సంతోషించే బంధువులు ఉన్నారని వచ్చారు. అక్కడ ఆశీర్వాదము, సమృద్ధి ఉందని వచ్చారు. ఇవి లేకుండా ఎవరు ఆ నివాసానికి రాలేరు కదా. సాధారణంగా మనం ఒక గృహాన్ని తీసుకోవాలంటేనే అది అన్ని విధాలుగా కావలసిన సదుపాయాలు కలిగి ఉన్నదా లేదా అని మనం చూసుకుంటాం. ఏ జంతువు, ఏ దొంగ దరికి చేరకుండా పటిష్టంగా గోడలు ఉన్నాయా, కావలసిన వసతులు, నీరు, విద్యుత్తు, దుకాణాలు, వైద్య సదుపాయాలు ఇవన్నీ ఉన్నాయా లేదా అని మనం ఎలాగ చూసుకుని గృహమును తీసుకుంటామో, అంత పెద్ద పెద్ద వంశీకులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు అంటే వారికి అది అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా ఉన్నది. కాబట్టి వారు అక్కడ నివసించగలిగారు. కారణం ఒకటే, ఎబ్బేజు తన దేవుడైనటువంటి యెహోవాను గూర్చి మొర్రపెట్టాడు. కేవలం యేసుక్రీస్తు నామములో చేసేటువంటి ప్రార్థన, ఆయన సన్నిధిలో మొర్రపెట్టేటువంటి మొర్రకి ఆయన నిశ్చయంగా సమాధానమును ఇస్తాడు. ప్రతి స్థితిగతిని మార్చి మనుగడను మరో మలుపు త్రిప్పి శపించబడినటువంటి, శపితమైనటువంటి అనుభవాల నుండి, కన్నీటి దుఃఖ వలయాల్లో ఉన్నటువంటి స్థితిగతుల్లో నుండి ఆయన తప్పించి ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి, దేవునికి మహిమార్థంగా ఉండేటువంటి జీవితాలుగా దేవుడు మారుస్తాడు. కనుక ఆయన మాటలను బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఆయన చేస్తాను అన్నటువంటి మాట నిశ్చయంగా ఆయన చేస్తాడు. ఆయనకు మనం మొర్రపెట్టి ప్రార్థించిన ఎడల ఆయన మనకు సహాయాన్ని ఇస్తాడు. అది సంతానలేమి అయినా, చదువుల జ్ఞానమే అయినా, ఉద్యోగమే అయినా, వ్యాపారమే అయినా, కోర్టు సమస్యలే అయినా, కలహాలే అయినా,
సమాధానమే అయినా, పొలాలు పంటలో కలిగేటువంటి నష్టాలే అయినా, అనుకోని విధంగా ఎదురయ్యేటువంటి విపత్తులైనా, చీకటి క్రియలైనా, సమస్త విషయములలో ప్రభువును గూర్చి మనం మొర్రపెట్టిన ఎడల, యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేసిన ఎడల ఆయన నిశ్చయముగా మనకు సమాధానం అనుగ్రహించి ఆయన నిలబెట్టి ఆయన సాక్షులుగా ప్రజ్వలింపచేస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టు ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు, ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఎబ్బేజు వేదన కలిగించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ అతను ఎప్పుడైతే నిన్ను గురించి మొరపెట్టాడో అతను వేదన పుట్టించేవాడుగా లేడు గాని దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడని మీరు సెలవిచ్చారు. ఆ తండ్రి, వాక్యమైన వారందరూ కూడా నిన్ను గురించి నీ నామమును ప్రార్థిస్తూ ఉండగా వారిని దీవించిన వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి వారిని ఆశీర్వదించి సరిహద్దులు విశాలపరిచి నీ హస్తము తోడుగా ఉంచి కిటి రాకుండా తప్పించి రాకుండా రాజా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.